శీర్షిక మిరాకిల్ అట్ మిడ్ నైట్, యష్ ది ఫినిషర్. స్థలం చెన్నై. రాత్రి వెలుతురులతో మెరిసే స్టేడియం. మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఎప్పటికీ రణలో నిలిచిపోయే మ్యాచ్. పాక్ ఇన్నింగ్స్. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించింది శక్తివంతంగా. చివరకు స్కోర్ 198/4. ఇది సాధించలేనిదే అనిపించింది. భారత్ బ్యాటింగ్. ఇండియా ఓపెనర్లు త్వరగా అవుట్ అయ్యారు. స్కోర్ 32/3. స్టేడియంలో నిశ్శబ్దం. కాని అప్పుడే వచ్చినాడు యష్ గౌడ్. 21 ఏళ్ల యువకుడు. అతను ఇప్పుడే జట్టులోకి ఎక్కినవాడు. యష్ ఇన్నింగ్స్. యష్ నిశ్శబ్దంగా ఆరంభించాడు. కాని ఒక్కసారి స్ట్రైక్ దక్కిన తర్వాత 26 బంతుల్లో 78 పరుగులు, 7 సిక్సర్లు, 5 బౌండరీలు. ప్రతి బంతికి స్టేడియం ఉలిక్కిపడింది. ఫినిషింగ్ మూమెంటు. కొనసాగుతున్న టెన్షన్. 1 బంతి 4 పరుగులు అవసరం. యష్ ఒక హెలికాప్టర్ షాట్. దిగిన బంతి బౌండరీకి బయట. ఇండియా గెలిచింది. 1 బంతి మిగిలి ఉన్నప్పుడు. ఆవేశం, సంబరాలు. భారత జట్టు మొత్తం మైదానంలోకి వచ్చి యష్ను హత్తుకుంది. స్కోర్ బోర్డ్. ఇండియా వాన్ టార్గెట్ చేస్డ్ విత్ 1 బాల్ లెఫ్ట్. క్రౌడ్ దద్దరిల్లింది. సోషల్ మీడియాలో ట్రెండ్. వెంటనే ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ట్రెండ్. #మిరకల్ అట్ మిడ్ నైట్. #యష్ ద ఫినిషర్. #IndVS పాక్ క్లాసిక్. హెలికాప్టర్ షాట్ ఒక్కరోజులో 50 మిలియన్ వ్యూస్. ఇది ఒక గెలుపు కాదు, భారత క్రికెట్లో ఓ లెజెండ్ ఆరంభం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.